సీఎం రేవంత్ రెడ్డి పాలనను టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ తో అమ్రపాలికి ఊహించని విధంగా షాక్ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ లో పారిశుధ్యం అదుపు తప్పిందంటూ ఫోటోలతో సహా ట్వీట్ చేశారు కేటీఆర్. సిటీలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే కనిపిస్తున్నాయి. సిటీలో దాదాపు 1000 స్వచ్ఛ ఆటోలు ఉన్నా పనిచేయట్లేదన్నారు. బస్తీలు కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని, డెంగీ, మలేరియా, అతిసారం లాంటి సీజన్ వ్యాధులతో జనం ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ ట్వీట్లో తెలిపారు. మేయర్, అధికారుల ఆకస్మిక పర్యటనలు లేకపోవడంతో వ్యవస్థ పనిచేయట్లేదన్నారు కేటీఆర్. ఈ శాఖను పర్యవేక్షించే మున్సిపల్ మంత్రి, ఎమ్మెల్యేలను కొనటానికి ఢిల్లీలో బిజీగా ఉన్నారని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి, పౌరుల ఆరోగ్యాన్ని కాపాడాలి అంటూ రేవంత్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కేటీఆర్ పోస్ట్ పెట్టారు. కేటీఆర్ తన ట్వీట్తో ప్రభుత్వ తీరును ఎండగడుతూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ మధ్య పార్టీ మారిన మేయర్ గద్వాల విజయలక్ష్మిని వేసుకున్నారు. వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ పెట్టిన పోస్ట్ జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలికి తగిలింది. ఈ మధ్య ఆ పదవిలోకి వచ్చిన అమ్రపాలి నగరం మొత్తం తిరుగుతున్నారు. పారిశుధ్యంపై దృష్టి పెడుతున్నారు. అమ్రపాలిపై ఎంతో నమ్మకంతో సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ బాధ్యతలను అప్పగించారు. తీరా కేటీఆర్ సిటీ వర్స్ట్ గా ఉందంటూ ట్వీట్ చేయడంతో ఆమ్రపాలికి షాక్ తగిలింది. రేవంత్ స్పందించేలోపు ఆమె ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. కానీ రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మధ్య విచిత్రంగా ఆమ్రపాలి ఇరుక్కుపోయింది.